నేను ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. దానికోసమే కష్టపడ్డాను. దాంట్లోనే నా ఎఫర్ట్ అంతా. యాక్టర్ అవటం అనేది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. కళ్ళ కూడా అనుకోలేదు నేను. అసలు నాలో నటుడు ఉన్నాడో లేకపోతే నేను నటించేస్తే ఆ జనం లైక్ చేస్తారు అనేది కూడా తెలియదు నాకు. బేసిక్గా నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బాలచంద్ర గారి ఇన్స్పిరేషన్ తోటి మంచి డైరెక్టర్ అవ్వాలి, కొన్ని ఐడియాస్ వచ్చాయి. సినిమాలను కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చూస్తూ ఉండేవాడిని, ఎక్కువ సినిమాలు చూస్తూ ఉండేవాడిని. ఆ ప్రాసెస్లో వచ్చానన్నమాట. నేను వచ్చిన 15 ఇయర్స్లో ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాలో కూడా అసలు ఇంట్రెస్ట్గా ఒక క్యారెక్టర్ వేద్దామనే ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా రవిబాబు ఫోర్స్ చేయటం వల్లే వేసాను. దాని తర్వాత మీకు తెలిసింది. అంటే ఏం లేదండి, ఫ్యామిలీస్లో చాలా రకాలు ఉంటాయి. బాగా కలిసిపోయి క్లోజ్గా ఉండేవాళ్ళు, కొంచెం తక్కువ మాట్లాడి రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు, కొంచెం విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, సిటీలో బ్రాటప్ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు కదా. అలా మా ఫ్యామిలీ వరకు ఏంటంటే నేను సినిమా ఫీల్డ్లో ఉన్న ఈ 15 ఇయర్స్ నుంచి లేకపోతే 20 ఇయర్స్ నుంచి కనీసం ఎప్పుడు షూటింగ్ కూడా చూడలేదు వాళ్ళు. వాళ్ళ పద్ధతి వేరు, మా రిలేటివ్స్ తోటి వాళ్ళతో అలా ఉన్నట్టు ఉంటారు. సడన్గా యాక్టర్ అనేటప్పటికి మా పిల్లలకి వాళ్ళ డాడీ ఇంకొక అమ్మాయితో యాక్ట్ చేయటం, లేకపోతే ఆ యాక్టర్ అన్నాక ఏమైనా చేయాలి కదా, అన్నీ చేయాల్సి వస్తాను ఏదో భయం ఉంటుంది. మా మిస్సెస్కి ఏంటంటే డైరెక్టర్గా మంచి ప్రూవ్ చేసుకోకుండా మధ్యలో ఇదేంటి, ఇది ఎలాంటి రిజల్ట్ వస్తుందో, మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని తనకు ఉంటుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఆర్టిస్టులు, టాలెంట్ ఉన్నవాళ్ళు, మహామహులు చాలా ఇంట్రెస్ట్గా కృషి చేసి మంచి క్యారెక్టర్ కోసం, మంచి బ్రేక్ కోసం బోల్డంతమంది ట్రై చేశారు. ఆ టైంలో అవన్నీ చూశాను నేను. నా 15 ఏళ్ళ కెరీర్లో చాలామందిని చూశాను. నా పరిధిలో చాలామందిని ఎంకరేజ్ చేశాను. బట్ అనుకోకుండా అలాంటి మంచి అవకాశం నేను డైరెక్ట్ చేసి ఇంకొక సినిమా డైరెక్ట్ చేద్దామనే గ్యాప్లో చాలా ఆ ఖాళీలో కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అది మనం కాదంటాం కరెక్ట్ కాదేమో, అంటే దేవుడు వేరే రకంగా ఇంకో రూట్ ఏమైనా చూపిస్తున్నాడా, మనకి తప్పు అయిపోద్దేమో, క్రైమ్ చేసినట్టు అయిపోద్దేమో అని నేను అది యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దాని రిజల్ట్ మీకు తెలిసిందే కదా. డైరెక్షన్ చేస్తానండి, డెఫినెట్గా చేయాలని ఉంది. ఇయర్లీ ఒక ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి టైము ఇవన్నీ కలిసి వచ్చి, అంటే చాలామంది ఫ్రెండ్స్ వద్దంటున్నారు, ఇప్పుడప్పుడే వద్దు, కెరీర్ బాగుంది కదా, మంచి ఎంకరేజింగ్గా ఉంది, ఎక్కువ ఫిల్మ్స్ చేస్తున్నావు, ఈ టైంలో మళ్ళీ దీనికి బ్రేక్ ఇస్తే ఇది హట్ అవుద్దేమో అని అంటున్నారు. కొంతమంది చేస్తే బాగానే ఉంటుందని అంటున్నారు. ప్రాజెక్ట్ని బట్టి, నాకున్న గ్యాప్ని బట్టి సంవత్సరానికి ఒకటి చేయాలని మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే పెట్టిన ఎఫర్ట్ అంతా దాంట్లో పెట్టాను, దాంట్లో ఉండే జాబ్ సాటిస్ఫాక్షన్ వేరు. నాకు ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమా కాపీ వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక మంచి సీన్లో మంచి షాట్ కానీ లేకపోతే మంచి సీన్ కానీ యాక్ట్ చేసి మా కో ఆర్టిస్టులతో మాట్లాడుకుని లేకపోతే ఎవరన్నా మనం యాక్ట్ చేస్తున్నప్పుడు క్లాప్స్ కొడితే దాంట్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రైటర్గా ఒక మంచి సీన్ క్రియేట్ చేసినప్పుడు, అది నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సూపర్గా ఉంది, ఇది చాలా బాగుంది అన్నప్పుడు ఉంటుంది. అన్ని ఏరియాస్లోనూ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఆ టైం లిమిట్లో ఉంటుంది. సినిమా ఫీల్డ్లోకి రాకముందు ఉండేవారండి ఎన్టీఆర్, శ్రీదేవి, వాళ్ళ సినిమాలు ఎక్కువ చూసేవాడిని నేను. ఫీల్డ్లోకి వచ్చాక అందరితో పరిచయాలు ఉంటాయి. ఇంకా ఫేవరెట్ అని ఒక్కళ్ళని సపరేట్గా ఏమి ఉండదు. మెంటాలిటీస్ నచ్చటాన్ని బట్టి ఇష్టం ఉంటుంది, లేకపోతే అందరితో సమానంగానే ఉంటుంది.